జంతర్ మంతర్ నిరసనలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోలీసులపై సీరియస్ అయింది. నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ వినియోగంపై పరీక్షకు సిద్ధంగా ఉండాలని సూచించింది. పోలీసులు వాడిన మందుగుండు సామాగ్రి లాగ్ రికార్డ్స్ ను భద్రపరచాలని ఇప్పటికే కేంద్రాన్ని ఆదేశించింది ధర్మాసనం. పెల్లెట్ వాడకానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నిరసనలో గాయపడ్డ విద్యార్థులకు వెంటనే వైద్య సాయం అందించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలంటూ వేసిన పిటిషన్పై స్పందిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వాటిని వాడే అధికారం పోలీసులకు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. జంతర్ మంతర్ నిరసనలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై ఫైర్ అయింది ధర్మాసనం. ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ వినియోగంపై పరీక్షకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించింది. అటు పోలీసులు వాడిన మందుగుండు సామాగ్రి లాగ్ రికార్డ్స్ ను భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక పెల్లెట్ వాడకానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నిరసనల్లో గాయపడ్డ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి వెంటనే వైద్య సాయం అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అటు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అయితే పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలంటూ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అత్యవసర పరిస్థితుల్లో వాటిని వాడే అధికారం అటు పోలీసులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.